ఉపదేశాలు చేసేటోళ్ళు కావాలి స్త్రీలు కూడా. హలో, ఒక దగ్గర నోరు మూసుకొని ఉండమన్నాడు, ఇంకో దగ్గర ఉపదేశం చేయండి. నీ ఇంటికి నీ పిల్లలను దిద్దుకోండి. నీ పిల్లలు పాడు చేస్తారు, నీ పిల్లలు అబద్ధాలు ఆడతారు, నీ పిల్లలు దొంగతనాలు చేస్తారు, నీ భర్త తాగుతాడు, ఆగమాగం చేస్తున్నాడు. కుటుంబాన్ని మీరేం చేయాలంటే కుటుంబాన్ని రక్షించుకుంటూ ఇంటి పని చేసుకుంటూ మీ పిల్లలకు బోధించండి అని బైబిల్ చెప్తాంది. సమాధానం వచ్చిందా రాలేదా? అబ్బా హల్లెలూయా. ఇలా రానోళ్ళకు వాళ్ళకి అర్థమే కాదు ఏం చెప్పినో. ఎంత మంచి మాట అంటే, స్వస్థ బుద్ధి గలవారై ఉండండి మీరు. మన ఇంకొక స్త్రీ ఉంది, ఆమె పేరు చెప్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం చదువుతాలి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26వ వచనం. నేను ముగిస్తాను, త్వరగా చదవమ్మా. ప్రిస్కిల్లా అమ్మా